భానుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఇక తలుచుకుంటూ ఉంటుంది. ఇక కంగారుగా ఎగ్జామ్‌కి వెళ్తూ ఉంటుంది. అలా కంగారుగా ఎగ్జామ్‌కి వెళ్తున్న భానుని చూసి ఏంటి ఈ అమ్మాయి ఎలా వచ్చింది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి నుంచి అయితే పారిపోయి ఎగ్జామ్‌కి అయితే వస్తూ ఉంటుంది భానుమతి. ఇక బై బై జైలు నుంచి బయటికి వచ్చిన బలరాం అయితే నా పరువు పోయిన ఆ అమ్మాయి పరువు పోవడానికి కారణమైన అమ్మాయిని అస్సలు వదిలిపెట్టడానికి వీల్లేదు. నేను ఆ అమ్మాయిని ఎలా అయినా తెలుసుకుంటాను. ఆ అమ్మాయిని తెలుసుకొని నా పరువుని అధఃపాతాళానికి తొక్కిన ఆ అమ్మాయిని ఎలా అయినా నువ్వు కనిపెట్టాలి పార్థు. నేను ఆ అమ్మాయిని విడిచిపెట్టను అని చెప్పేసి అయితే బలరాం చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇక భానుమతి అయితే ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటుంది. అలా తను ఎగ్జామ్ రాసుకుంటూ తన ఎగ్జామ్‌ని అయితే కంప్లీట్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక పార్థు అయితే నీకు ఇంత అవమానం జరగడానికి కారణమైన అమ్మాయిని అస్సలు వదిలిపెట్టను నాన్న. ఆ అమ్మాయి ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే తీసుకొచ్చి తన అంతు చూస్తాను అనేత చాలా కోపంగా అంటూ ఉంటాడు పార్థు. ఇక భానుమతి అయితే చక్కగా తన ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటుంది. ఎగ్జామ్ రాసుకొని కొంచెం భయపడుతూ ఉంటుంది జరిగిన దానికి. ఇక పార్థు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరైనా సరే విడిచిపెట్టేదే లేదు నాన్న. నీ కోసం ఆ అమ్మాయిని అస్సలు విడిచిపెట్టను. ఇక ఆ పని మీదే ఉంటాను అనేత అంటూ ఉంటాడు కోపంతో. వాళ్ళ నాన్నకి మాటిస్తూ ఉంటాడు.